నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ దిస్ ఇస్ బాన్ ప్రస్తుతం మనతో పాటు POW సంధ్యక్క గారు ఉన్నారు. సో మేడం అక్క చెప్పండి, ఏదైతే మిస్ వరల్డ్ సంబంధించిన అందాల పోటీలు మేము హైదరాబాద్ ను ప్రపంచవ్యాప్తంగా చూపెట్టబోతా ఉన్నామని చెప్పేసి పెద్ద ఎత్తున దీనికి సంబంధించి పోటీని తీసుకురాబోతా ఉంది రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి మీరు ఎందుకు దాన్ని అడ్డుకోవాల్సి వస్తుంది? చార్మినార్కు ఉన్న చరిత్ర గురించి తెలిస్తే ప్రపంచానికి తెలంగాణ సంస్కృతి గురించి తెలంగాణ హెరిటేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు అన్న సోయి మన రేవంత్ రెడ్డి గారికి కూడా ఉంటుంది. చార్మినార్కి చరిత్ర లేదని భావిస్తున్నాడేమో. తెలంగాణ సంస్కృతికి హైదరాబాద్ తెహజీబ్కి గుర్తింపు లేదని అనుకుంటున్నాడేమో. గంగా జమున సంస్కృతికి ఎంత విలువ ఉంది, హైదరాబాద్ తెహజీబ్కి ఎంత గుర్తింపు ఉందో అర్థం చేసుకోలేని మూర్ఖులు అందాల పోటీల వలన గుర్తింపు తెస్తామని మాట్లాడతారు. అందాల పోటీలు ఈరోజు మీరు తెర మీదకి తెచ్చారు, కానీ హైదరాబాదు ప్రపంచ చరిత్ర పుటంలో నిలిచే ఉంది. కాబట్టి హైదరాబాద్కి, చార్మినార్కి, తెలంగాణ ప్రజలకి, తెలంగాణ సాయుధ పోరాటానికి, తెలంగాణ అనేక పోరాట వారసత్వాలకు కూడా చరిత్ర ఉంది. కాబట్టి ఈరోజు కొత్తగా గుర్తింపు తీసుకొచ్చే పరిస్థితి ఏమీ లేదు. ఇది కార్పొరేట్ పరిపాలన కొనసాగించడంలో భాగం. కార్పొరేట్ల కోసం ఉవ్విళ్ళూడుతూ నిర్వహిస్తున్నటువంటి పోటీలు తప్ప ఇవి ఇవాళ మార్కెట్ల విస్తరణలో భాగంగా జరిగే ఈ పోటీలు. మార్కెట్ల విస్తరణ ఎక్కడ అవసరమో అక్కడ అందాల కిరీటాలు పెట్టారు. అది చరిత్ర. అందాల పోటీల చరిత్ర తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ సర్కార్కు ఉంది. మొట్టమొదటి కిరీటం 66లో డాక్టర్ రీటా ఫారియాకు పెట్టారు, కానీ ఆ కిరీటాన్ని వాళ్ళే ఎందుకు గుంజుకున్నారు? రీటా ఫారియాకు పెట్టిన కిరీటము వియత్నాంలో యుద్ధం చేస్తున్న అమెరికన్ సైన్యాన్ని ఎంటర్టైన్ చేయడానికి ఆమెని వెళ్ళి ఎంటర్టైన్ చేయమంటే, ఈ అందాల పోటీల కిరీటం నా నెత్తిన పెట్టింది మీరు అక్రమ యుద్ధం కోసమా? ఆ అధర్మ యుద్ధాన్ని చేస్తున్న వాళ్ళని నేను సమర్థించే సవాలే లేదు అని చెప్పి ఆమె కిరీటాన్ని త్యజించుకుంది. ఆమె కిరీటాన్ని వదిలేసినటువంటి చరిత్రను కూడా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత పాలకులకు ఉన్నది. భారత మహిళల్ని అవమానపరిచారు, ఇచ్చిన కిరీటాన్ని గుంజుకున్నారు. అంటే కార్పొరేట్ కంపెనీలు, అమెరికా లాంటి సామ్రాజ్యవాదులకి ఊడిగం చేయడానికి, గులాంగిరి చేయడానికి నిర్వహించేటువంటి పోటీలకి తెలంగాణ ప్రభుత్వమే ఎందుకు వేదికగా మారింది? తెలంగాణ ప్రభుత్వం ఎందుకు నిర్వహిస్తుంది అంటే, తెలంగాణ తనకు తానే ఒక కార్పొరేట్ అవతారం ఎత్తిందా? గతంలో బహుళజాతి కంపెనీలు నిర్వహించినాయి, అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ నిర్వహించింది. ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే తెలంగాణ ప్రభుత్వం పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల త్యాగాలతో, తల్లుల గర్భశోకాలతో, విద్యార్థుల బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ ఆకాంక్షల్లో రేవంత్ రెడ్డి ఎప్పుడు భాగం కాదు. ఆ రోజు ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న కాలంలో ఆయన సమైక్యవాది. సీమాంధ్ర పాలకుల చేతుల్లో జీ హుజూర్ జో హుకుం అనేటువంటి స్థితి ఆయనది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షల్లో భాగం కాని వ్యక్తి ఇవాళ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గురించి ఆలోచిస్తాడా? ఆలోచించాడు. కాబట్టి తెలంగాణ మహిళల ఆకాంక్షలు అందాల పోటీలు కాదు. తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నది గత పాలకుల వైఫల్యంలోంచి వచ్చిన వాడే రేవంత్, కానీ తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగమైన వాడు కాదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షల్లో భాగమే ఈ అందాల పోటీలు కాదు. ఒక కార్పొరేట్ల కోసం, కార్పొరేట్ల నిధుల కోసం, వాళ్ళ కిక్ బ్యాక్స్ కోసం, వాళ్ళ ప్రాబల్యాల కోసం నిర్వహించుకునే వాటిని తెలంగాణ ప్రజల మీద రుద్దడం సరైనది కాదనేది మేము భావిస్తున్నాం. ఇదిలా ఉంటే ఆపరేషన్ కగార్ పేరుతో మానవహోమం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అటు ఏదైతే ఆయుధాలు పక్కన పెట్టి వస్తామని చెప్పి శాంతియుత చర్చలకు రమ్మని పిలిచినా కూడా మావోయిస్టులు అసలు కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించి స్పందించట్లేదు. దీన్ని ఎట్లా చూస్తారు? అసలు ఆపరేషన్ కగార్ విషయంలో బుద్ధిజీవులు, అనేక మేధావులు, దేశవ్యాప్తంగా PUCL లాంటి సంఘాలు, చాలా మంది మేధావులు కూడా నిలిపివేయాలంటున్నారు. మనిషి అన్న వాళ్ళు, మానవత్వం ఉన్నవాళ్ళు, ప్రజలను ప్రేమించే వాళ్ళు, అమాయకులైన ఆదివాసీల మీద హింస జరగకూడదు అనేవాళ్ళు అందరూ కూడా ఈరోజు ఆపరేషన్ కగార్ని వ్యతిరేకిస్తున్నారు. బండి సంజయ్ లాంటి వాళ్ళు ఆపరేషన్ కగార్ని కొనసాగించాలని కోరుకుంటున్నారంటే వాళ్ళకు ఓట్లేసిన ఉత్తర తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఆదివాసీ ప్రజలను విధ్వంసం చేసి ఆ వనరులని కార్పొరేట్లకు అప్పచెప్పడమే మా లక్ష్యం అని చెప్పి తమ జాతి బిడ్డలని చంపమని, తమ జాతి బిడ్డల్ని మధ్య భారతంలో ఛత్తీస్గఢ్, బస్తర్, జార్ఖండ్
ఈ అన్ని ప్రాంతాల్లో కూడా మధ్య భారతం మొత్తం సాగిస్తున్న ఈ మారణకాండని ఆదివాసీ జాతి ప్రజల మీద సాగిస్తున్న మారణకాండ. అక్కడ బాంబింగ్ చేస్తున్నారంటే, అక్కడ ప్రజల మీద దాడులు చేస్తున్నారంటే డ్రోన్స్ మీద, అక్కడ పిల్లల పరిస్థితి ఏంటి తోటి ఆదివాసీ బిడ్డలుగా ఆలోచించరా? అక్కడ మహిళల మీద అత్యాచార పర్వం సాగిపోతుంది. అక్కడ బీఆర్జీ దళాలు, బస్తరు టైగర్లు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, పారామిలిటరీ దళాలు ప్రతిరోజు మహిళల మీద అత్యాచార పర్వాన్ని సాగిస్తున్నారు. ఒక కేసు కూడా బండి సంజయ్ గారు చెప్తున్న విధానం ఏంటంటే గిరిజనులను ఇన్ఫార్మర్ల పేరుతో గిరిజనులను మావోయిస్టులు చంపుతా ఉన్నారు, పోలీసులను కూడా ఇష్టారీతిగా చంపుతున్నారు, బీజేపీని కావచ్చు కాంగ్రెస్ వాళ్ళని కూడా చాలా మంది చంపారు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. మా వాళ్ళని కూడా చంపారు. అనేక చోట ప్రజల్లో నిజాయితీగా పనిచేస్తున్న మా కార్యకర్తలను కూడా చంపారు. అంత మాత్రాన ఆదివాసీల హక్కుల అణచివేతనో, మావోయిస్టుల వేతనో లేదా ఆదివాసీల హననాన్నో మనం కోరుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ చరిత్రకు జవాబుదారీ అవుతారు. అంత మాత్రాన ఆ పేరుతో వాళ్ళ మీద మారణకాండని కోరుకున్నామంటే ఇది కార్పొరేట్ల కోసం తప్ప, పాలనా కార్పొరేట్ల కోసమే ఆపరేషన్ కగార్ ఆదివాసీల మీద ప్రకటించిన అంతిమ యుద్ధం. ఈ అంతిమ యుద్ధం అని పేరు పెట్టడంలోనే ఎవరికి వీళ్ళు కాన్ఫిడెన్స్ ఇవ్వదలుచుకున్నారు, ఎవరికి హామీ ఇస్తున్నారు? ఆఖరి యుద్ధం అని పేరు పెట్టుకుని ఆపరేషన్ కగార్ అంటే ఆపరేషన్ అంతిమ యుద్ధం. అంతిమ యుద్ధం అనే పేరు పెట్టడంలోనే కార్పొరేట్ల మెప్పు కోసం, కార్పొరేట్లకి కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసం అనేది స్పష్టం. కాబట్టి కార్పొరేట్ల కోసం, కేవలం కార్పొరేట్ల కోసం, వనరుల దోపిడీ కోసం ఆదివాసీల హక్కుల హననం జరుగుతోంది. దీన్ని అన్కండిషనల్ గా బేషరతుగా ఎవరైనా ఖండించాలి అని మేము అండి. ఏంటి అంటే ఈ ఓయూ పీడిఎస్యు తరపున మేము ఒకటే కోరుకోవట్లేదు, డిమాండ్ చేస్తా ఉన్నాము, బెదిరిస్తా ఉన్నాం. ఏంటి అంటే ఈ ప్రభుత్వము ఎందుకు మీరు ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటున్నారు. ఈ అందాల పోటీలు దేనికి అని ప్రశ్నిస్తున్నాము. ఆడపిల్ల పద్ధతిగా నిండుగా చీరగట్టుకొని ఉండాలి, పాతకాలంలా ఉండాలి అని చెప్పే ఈ ప్రభుత్వాలు, ఈ సమాజము ఒక అందాల పోటీలను ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారని మేము అడుగుతున్నామండి. వాళ్ళు వేసుకునే సగం సగం బట్టలు వేసుకోమని మా యువతకు చెప్తున్నారా? మా లాంటి ఆడపిల్లలకు చెప్తున్నారా? మేము టైట్ జీన్స్ వేసుకుంటేనే అది తప్పు, అట్లా కాదు, ఇది మన సంస్కృతి కాదు అని చెప్పే ఈ సమాజము ఇట్లాంటి వాటిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? వాళ్ళు వేసుకోవట్లేరా? వాళ్ళు నిండుగా పద్ధతిగా చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని ఏమన్నా అందాల పోటీలు నిర్వహిస్తున్నారా, ర్యాంప్ వాకులు చేస్తున్నారా అనేసి మేము ప్రశ్నిస్తున్నాం. అందుకే మేము ఈ వ్యతిరేకంగా ఈ పోరాటాలు అనేది చేస్తున్నామండి. అంటే ప్రభుత్వం ఏం చెప్తున్నా అంటే ఆడవాళ్ళను అసలు మేము ఏదైతే డెవలప్ చేయాలనుకుంటున్నాం, ఈ హైదరాబాద్ ని ప్రపంచ పటంలో ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనుకో, హైదరాబాద్ ని డెవలప్ చేయాలనే ఆకాంక్షతోనే ఇతర ప్రదేశాల నుంచి ఆడవాళ్ళకు పోటీలు నిర్వహిస్తా ఉన్నాం, కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఓకే అండి, మీరు అన్నారు 1000 కోట్లు పెట్టి చేస్తున్నాం అనేసి. నేను ఈ 1000 కోట్లు ఒక ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు ఇవ్వలేని ఈ ప్రభుత్వము 1000 కోట్లకు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేసి ప్రశ్నిస్తా ఉన్నాము. నెక్స్ట్, హైదరాబాద్ ఇమేజ్ వీళ్ళు పెంచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన రాష్ట్రాన్ని కాకతీయులు, నెక్స్ట్ మొఘళ్ళు, చక్రవర్తి వీళ్ళందరూ పరిపాలించి ఈ ఇమేజ్ మనకి అట్లాగే ఉంది. అదేం చెక్కు చెదరలేదు, కొత్తగా వీళ్ళు చేయాల్సింది ఏం లేదు. ఇన్ కేస్ చేయాలి అని వాళ్ళు అనుకుంటున్నారుగా, అందాల పోటీలను సగం సగం బట్టలేస్తేనే ఈ తెలంగాణకి, హైదరాబాద్ కి ఇమేజ్ అనేది రాదనేది మా ఉద్దేశము. వాళ్ళు చేయాలి అనుకుంటే ఎన్నో టూరిజం ఉన్నది, చేనేత ఉంది, మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయమనండి, సమ్మిట్లు నిర్వహించమని చెప్పండి. వాళ్ళు వస్తారు, ఈ తెలంగాణలో ఏమేమి ఉన్నవనేవి కూడా చూస్తారు, వాళ్ళకి తెలుస్తుంది కదా. ఈ అందాల పోటీలను నిర్వహిస్తేనే ఇమేజ్ పెరుగుద్ది అనేది ఒక అపోహ మాత్రమే అనేసి మేము చెప్తున్నామండి. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు అంటే ఏదైతే ఇంటర్నేషనల్ వైజ్ గా ఆడవాళ్ళని డెవలప్ చేస్తున్నాం అని చెప్పేసి తెలియజేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇంటర్నేషనల్ మా తెలంగాణ వల్ల ఆడవాళ్ళకి నిజంగా ఇంకేం కావాలి అని చెప్పేసి కూడా వాళ్ళందరినీ తీసుకొచ్చి మరీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ తల్లిని కూడా సామాన్య స్త్రీలా తీర్చిదిద్దాం. గత ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇట్లాంటివి చేయలేదు, ఇట్లాంటివి చేస్తే ఎందుకు కావాలనే పార్టీల వారుగా ఇట్లా విడగొడతా ఉన్నారు ప్రజలందరినీ అని చెప్పేసి కూడా మాట్లాడుతుంది. తెలంగాణ తల్లినే నిండు పద్ధతిగా ఉంచిన ఈ రేవంత్ రెడ్డి గారు మరి ఇట్లాంటి ఒక ఆడపిల్లకు సగం సగం బట్టలేసే ఈ ప్రోగ్రాంలు ఎందుకు నిర్వహిస్తున్నారండి? ఎందుకు నిర్వహిస్తున్నారని మేము అడుగుతున్నాము. తెలంగాణ తల్లినే గత ప్రభుత్వము నగలు అవన్నీ పెడితే మన సామాన్య స్త్రీ ఇట్లా ఉండదు, ఇట్లా పొలంలో పనిచేసుకునే మన తల్లిని చూసిన ఫీలింగ్ రావాలి అనుకునే ఈ రేవంత్ రెడ్డి గారు ఒక ఆడపిల్ల సగం బట్టలు వేసుకుంటే అందులో ఆమె కూతుర్ని చూసుకుంటాడా, ఆమె భార్యను చూసుకుంటాడా, నాలాంటి ఆడపిల్లని చూసుకుంటాడా అని అడుగుతున్నానండి. మరి చెప్పాలని కోరుకుంటున్నా. మరి ప్రభుత్వాలు ఏం చెప్తా ఉన్నా అంటే వీళ్ళకి కావాలని ఇతర పార్టీలు మ్యానిపులేట్ చేసి ఇట్లాంటి వ్యతిరేకమైన విధానాలు తీసుకొస్తా ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. దానికి నిజంగా ప్రధాన ఉద్దేశం అంటే వ్యతిరేకంగా వాళ్ళు ఏదో చేస్తే మేము ఆలోచించుకునే అంత స్టేజ్ లో లేము అనేది ఆయన విఘ్నతకు వదిలేస్తున్నాము. మేము
ప్రతిపక్షాలను కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, మేము అడుగుతున్నాం, క్వశ్చన్ చేస్తున్నాం అండి. ఒక ఆడపిల్ల ఈ RSS లాంటి బీజేపీ లాంటి ఈ పార్టీలు చెప్తాయి కదా ఏంటి మన సంస్కృతి ఇంత గొప్పది అంత గొప్పది, భారతదేశం అంటేనే సంస్కృతి అని చెప్పే ఈ గవర్నమెంట్ ఈ బీజేపీ ప్రభుత్వం ఈ రోజు ఎందుకు నోరు మెదపట్లేదు? అదే బండి సంజయ్ గారు అంటారు హిందువులు అది ఇది అనేసి, నెక్స్ట్ ఇంకెవరు లక్ష్మణ్ అని చెప్తున్నారు, దీనిపైన మాట్లాడట్లే. ఆయన ఏమంటున్నాడు, ముస్లింలు ఎంత స్ట్రెంత్ ఉన్నారో మన హిందువులు కూడా అంతమంది పిల్లల్ని కానీ అనేసి చెప్తున్నాడు. అది చెప్పినప్పుడు మన సంస్కృతి ఇది, మరి ఇది ఎందుకు నిర్వహిస్తున్నారు అనేసి గవర్నమెంట్ ఎందుకు క్వశ్చన్ చేయట్లేదండి? అంటే ఇది బ్రాండ్ పెంచేదంటే గతంలో KTR గారు ఈ రేస్ అనేది ఒకటి చేస్తేనే అది తప్పు అని ఇంత ఎత్తున లేచి దాని మీద విచారణ చేసిండ్రు. ఇప్పుడు ఇది అందాల పోటీ అనేది తప్పు కాదా అనేసి మేము అడుగుతున్నాము. అసలు ఇట్లాంటి ఒక నీచమైన ప్రభుత్వంలో మేము ఉన్నామండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆడపిల్లలకు కూడా రక్షణ లేదు. ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక ప్రతిరోజు ఏడ హత్య జరుగుతుంది అనేది ఆయనకు బాగా తెలుసు. ఒక విద్యాశాఖ మీద సమీక్ష నిర్వహించలేని రేవంత్ రెడ్డి గారు ఈ రోజు అందాల పోటీ మీద రివ్యూ నిర్వహిస్తున్నాడు. అంటే నెలకు 2 సార్లు సోనియమ్మ దగ్గరికి పోతాడు. సోనియమ్మ ఏ పని చెప్పండి స్టేట్ లో చేయడు. అంటే సోనియమ్మ ఎందుకున్నదా, మేము ఎందుకున్నామా ఆయనని? అదే చెప్తున్నామండి. 40 సార్లు పోయినోడు ఒక విద్యాశాఖ మీద ఇప్పటికి సంవత్సరంన్నర వస్తుంది. విద్యాశాఖ మంత్రి ఎవరు అంటే నేనే అంటాడు, హోమ్ మినిస్టర్ ఎవరంటే నేనే అంటారు. అంత బిజీ షెడ్యూల్ లో ఉన్న ఆయనకు అందాల పోటీ మీద ఎట్లా రివ్యూ తీసుకోవాలనిపిస్తుందండి? వేరే దాని మీద లేవా? ఏంటి ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, దాని మీద ఎన్నిసార్లు రివ్యూ చేసిండండి? ఈ స్కాలర్షిప్లు రాక పిల్లలందరూ రోడ్ ఎక్కుతున్నారు, ఎన్నిసార్లు చేసిండండి? హాస్టల్లో ఇప్పుడు మా హాస్టల్లో లేడీస్ అని చూడకుండా కూడా ఈ ఓయూలో ఉన్న అధికారులు గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్ అని చెప్పి వాటర్ కట్ చేసి ఫుడ్ కట్ చేసి ఒక ఆడపిల్లగా మేము ఎట్లుంటాము హాస్టళ్లలో? మేము చదువుకోవడానికి అంత దూరం నుండి వస్తున్నామండి. ఇక్కడ కనీసం ప్రొటెక్షన్ లేదు, కనీసం అత్యవసర నీడ్స్ లేవు. మేము దీని గురించి అడిగితే మాలాంటి విద్యా నాయకులను కానీ నెక్స్ట్ ఇట్లాంటి సంఘాలను కానీ అణచిదొక్కే విధంగా ఓయూలో ఎట్లాంటి ధర్నాలు చేయొద్దు అనేసి ఒక అప్రజాస్వామిక సర్క్యులర్ ని జారీ చేసిండు. ఇప్పటి వరకు మేము ప్రతిరోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఉద్యమిస్తూనే ఉన్నాం, పోరాటం చేస్తూనే ఉన్నాం. మాది న్యాయమైన పోరాటం అయినప్పటికీ కూడా మమ్మల్ని అక్రమంగా జైళ్లలో పెట్టడం, కొట్టియడం లాంటి చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి సర్కారుకి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీకు ప్రజా సమస్యల మీద పట్టింపు లేదు, ఇట్లాంటి అందాల పోటీల మీద ఉన్నాయి. ఈ అందాల పోటీలలో వాళ్ళు అక్కడ నిర్వహించే అందాల పోటీలలో మీ భార్యను చూసుకుంటారా, మీ కూతుర్ని చూసుకుంటారా, నాలాంటి ఆడపిల్లలను చూసుకుంటారా అని ప్రశ్నిస్తున్నాను.